Now we see multiple choice questions. First question, STP refers to. STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో టెంపరేచర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెల్విన్స్ ఉండాలి. అండ్ ప్రెషర్ వచ్చేసి 1 atmosphere ప్రెషర్, దాన్ని మనం 1 బార్ అంటాము. దట్ ఈస్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్స్. లేదా మనము మెర్క్యూరీ హైట్ ప్రకారం చెప్పినట్లయితే 76 సెంటీమీటర్స్ లేదా 760 మిల్లీమీటర్స్ అని చెప్పచ్చు. సో 0 డిగ్రీ సెల్సియస్ లేదా 273 కెల్విన్స్ టెంపరేచర్ ఉండాలి. ఓకే, ఇది టెంపరేచర్. ప్రెషర్ వచ్చేసేమో మెర్క్యూరీ హైట్ ప్రకారం తీసుకున్నట్లయితే 76 సెంటీమీటర్స్ లేదా 760 మిల్లీమీటర్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏ చూద్దాం. 0 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్, రైట్. అండ్ ప్రెషర్ 76 సెంటీమీటర్స్, సో అబ్సల్యూట్ రైట్. బి చూసినట్లయితే 273 కెల్విన్ టెంపరేచర్ ఓకే, బట్ ప్రెషర్ వచ్చేసి ఇక్కడ 76 మిల్లీమీటర్స్ ఉంది. ప్రెషర్ 760 ఉండాలి, సో రాంగ్. నెక్స్ట్ సి 27 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రాంగ్. అండ్ 1 బార్ ప్రెషర్ కరెక్ట్ ఉంది కానీ టెంపరేచర్ రాంగ్, సో రాంగ్. స్టిప్ కాదు ఇది కూడా. డి ఏ అండ్ బి, సో ఓన్లీ ఏనే రైట్ ఆన్సర్ ఇక్కడ, ఏ. నెక్స్ట్ సిక్స్త్, మాస్ ఆఫ్ 0.5 మోల్ ఆఫ్ H2 గ్యాస్. అంటే ఇక్కడ 0.4 మోల్ అంటే హాఫ్ మోల్ అన్నట్టు. మనకేం తెలుసు అంటే 1 మోల్ H2 అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్ అని తెలుసు మనకు. ఇక్కడ 0.5 మోల్ అంటుంది కాబట్టి హాఫ్ మోల్ అన్నట్టు. అంటే హాఫ్ మోల్ ఎన్ని ఉంటాయి? ఒక మోల్లో 2 grams ఉంటే హాఫ్ మోల్లో 1 gram ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కానీ మనకు వస్తాయి 2 × 0.5 అంటే 1 gram. సో ఇక్కడ ఏది రైట్ ఆన్సరు? బి రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్. 1 mole ఆఫ్ సబ్స్టాన్స్లో ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే, ఒక మాలిక్యూల్ ఉంది, దాన్ని మనం 1 mole మాలిక్యూల్ అని పిలిచినట్లయితే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 0.6.022 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6.022 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్. దీన్నే మనము అవగాడ్రో నంబర్ అంటాం. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మన ఎయిత్ వన్ చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చిండు 2H2 అంటే 4 grams ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ O2, ఇక్కడ ఆక్సిజన్ 32 grams, ప్రొడ్యూసింగ్ 2H2O. వాటర్ ఎంత ఇస్తుంది? 36 grams ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమడిగిన క్వశ్చన్, మాస్ ఆఫ్ వాటర్ ఫామ్ వెన్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్స్. ఇక్కడ 4 grams ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్తో 36 ఇస్తుంది. అంటే 4 grams హైడ్రోజను ఇక్కడ 36 grams వాటర్ని ఇస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? 2 grams ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్ అవుతే ఎంత వాటర్ వస్తుంది మనం ఎక్స్ అనుకో. ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం చేసినాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 4 grams 36 ఇస్తే 2 grams ఎంత ఇస్తుంది అంటే, ఇందులో 4 gramsలో 2 grams అంటే హాఫ్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ 36లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 18 grams వస్తుంది. లేదంటే ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 18 grams is our answer. నెక్స్ట్ ఇక్కడ అనదర్ క్వశ్చన్ చూద్దాం. అనదర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ 4.4 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అట్ ఎస్టిపి. ఓకే, మనకేం తెలుసు అంటే ఎస్టిపి దగ్గర కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎస్టిపి దగ్గర 22.4 liters ఆఫ్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుందని తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 4.4 ఇక్కడ 22.4 liters ఆక్యుపై ఏది చేస్తుంది అంటే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్
గ్యాస్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ మాస్ ఎంత ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు 44 గ్రామ్స్. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ చేయాలో మనకు తెలుసు, 9th క్లాస్లో మనం చేసాం. CO2 అంటే ఇక్కడ CO2 మాలిక్యులర్ మాస్ ఎట్లా ఫైండ్ చేయాలి, ఇక్కడ C అంటే కార్బన్ అటామిక్ మాస్ 12 యూనిట్స్ ఉంటుంది. సో 12 ప్లస్ ఆక్సిజన్ 2 ఉన్నాయి ఇక్కడ, కాబట్టి 2 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ రాసుకోవాలి, 2 ఇంటూ ఓకే ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎంత 16. సో ఇప్పుడు ఎంత వస్తుంది 12 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 16 అంటే 32. సో 32 అంటే 12 ప్లస్ 32 అంటే 44. సో దీని గ్రామ్స్ రాసినట్లయితే 44 గ్రామ్స్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ మాలిక్యులర్ మాస్ 44 గ్రామ్స్. సో మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 44 గ్రామ్స్. ఈ 44 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. ఇది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటుందంటే 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. 44 గ్రామ్స్ ఏమో 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది 4. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ 22.4 ఇంటూ 4.4 బై 44. సో ఇక్కడ మనము 4 1s ఇక్కడ 4 1s 4 1s. సో ఇప్పుడు మనము ఇక్కడ 1.1 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో 11 ఇక్కడ మనం 0.1 అని రాసుకోవచ్చు. ఓకే, another multiple choice questions. Now we see volume of 4.4 grams of carbon dioxide gas at STP is. సో మనకేం తెలుసు అంటే 44 grams of carbon dioxide అనేది 1 gram molar mass of carbon dioxide. సో 44 grams of carbon dioxide 22.4 లీటర్స్ వాల్యూమ్ ఆక్యుపై చేసింది మనకు తెలుసు, 22.4 లీటర్స్. సో ఇక్కడ 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని లీటర్ల వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది మనకు. సో ఎట్లా వస్తుంది ఇది అంటే, సో మనకు క్రాస్ మల్టిప్లికేషన్ ఇంతమంది చేసినట్టే. సో 4.4 ఇంటూ 22.4 బై 44. సో నేను దీన్ని ఎట్లా రాస్తున్నా అంటే, ఇక్కడ 4.4ను 44/10 అని రాస్తున్నా, మిగతా యాస్టీస్గా ఇంటూ 22.4 బై 44. సో 44 క్యాన్సిల్ అవుతుంది. సో 22.4/10. సో ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ 1 డిజిట్ ముందు జరుగుతుంది కాబట్టి 2.24 లీటర్స్. ఓకే, సో 44 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ 22.4 లీటర్స్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తే 4.4 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 2.24 లీటర్స్ వాల్యూమ్ ఆక్యుపై చేసింది. సో ఇక్కడ 2.24 లీటర్స్ ఎక్కడ ఉంది, బి. సో దిస్ రైట్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ molecules present in 0.5 moles of oxygen is. సో 0.5 mole అంటే హాఫ్ మోల్ అన్నమాట. సో మనకేం తెలుసు అంటే 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ మోలార్ ఆర్ 1 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని తెలుసు మనకు. 6.022 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయని తెలుసు, ఇది 1 మోల్లో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, 0.5 మోల్ ఆఫ్ ఆక్సిజన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సో 0.25 అంటే హాఫ్ మోల్. సో 1 మోల్లో 6.022 ఇంటూ 10⁻23 ఉంటాయి, హాఫ్ మోల్ ఎన్ని ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనము బై 2 చేస్తే సరిపోతుంది. సో 6.022 బై 2 ఇంటూ 10⁻23 అంటే ఎంత వస్తుంది, 6.022
into 10 to the power of 23 divided by 2 అంటే 2 ones are 2 threes are, so decimal point 011, so 3.011 into 10 to the power 23, so 3.011 into 10 to the power 23. So B is right answer. So our answer is B. Next is number of moles of 11.2 liters of hydrogen at STP. So 11.2 liters of hydrogen ఎన్ని మోల్స్ని కలిగి ఉంటుంది ఎస్టీపీ దగ్గర, అది మనకు కావాలి. మనకేం తెలుసు అంటే ఎస్టీపీ దగ్గర 22.4 లీటర్స్ వాల్యూము 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ కలిగి ఉంటుందని తెలుసు. సో 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఎస్టీపీ దగ్గర 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపై చేసిందని తెలుసు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు అంటే 11.2 లీటర్స్ ఆక్యుపై చేసే హైడ్రోజన్ ఎన్ని మోల్స్ ఉంటుంది, అది మనకు కావాలి. సో ఇక్కడ 22.4 లీటర్స్, ఇక్కడ 11.2 లీటర్స్, అంటే ఇందులో హాఫ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ మోల్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ హాఫ్ మోల్ ఇస్ రైట్ ఆన్సర్. Molecules present in 11.2 liters of oxygen at STP. 11.2 liters ఆక్యుపై చేసే ఆక్సిజన్ ఎన్ని మాలిక్యూల్స్ ని కలిగి ఉంటుంది ఎస్టీపీ దగ్గర, అది మనకు కావాలి. మనకేం తెలుసు అంటే ఎస్టీపీ దగ్గర 22.4 లీటర్స్ ఆక్యుపై చేసే ఎన్ని సబ్స్టాన్స్ లో 6.022 into 10 to the power of 23 మాలిక్యూల్స్ ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 11.2 లీటర్స్ ఆక్యుపై చేసే ఆక్సిజన్ లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సో 11.2 లీటర్స్ వాల్యూమ్ అంటే 22.4 లీటర్స్ లో హాఫ్ అన్నట్టు. కాబట్టి హాఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే 6.022 into 10 to the power of 23 లో హాఫ్ అంటే ఎంత వస్తుంది, 3.210 2 3s decimal point 2 zeros 0 2 ones 2 ones అంటే 3.011 into 10 to the power of 23. సో ఇక్కడ ఏది రైట్ ఆన్సర్, ఏ నాట్, బి ఆల్సో నాట్, సి చూద్దాం 3.011 into 10 to the power of 22 నాట్, డి చూద్దాం 3.011 into 10 to the power of 23. సో డి ఈస్ అవర్ రైట్ ఆన్సర్.